అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. దివ్యాంగులు ఐఏఎస్ దానికి సంబంధించి రిజర్వేషన్లపై ఇక్కడ అనేక అంశాలు చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్ నగరంలో కూడా ఇక్కడ దివ్యాంగులు అలాగే అడ్వకేట్స్లు కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల కొంత వారి ప్రోగ్రాన్ని పోస్ట్పోన్ చేసేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఒకసారి వీళ్ళ ఆలోచన విధానం ఏముంది, అసలు మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లానింగ్ ఏది, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల మీద చెప్పండి సార్. అసలు మొన్న ఒక దుమారమే రేగుతుంది. దీనిపై మీ ఆలోచన విధానం ఏంటి? స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలపై మీరేం స్పందించదలుచుకున్నారు? నేను సూటిగా మేడం స్మితా సబర్వాల్ గారిని ప్రశ్న సంధించదలుచుకున్నా. మీరు ఒక మహిళ, ఇవాళ ఆర్టీవీ తరఫున నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని అడుగుతున్నానండి. మరి మీరు ఇవాళ సమాజం అంటది పురుషుల కన్నా మహిళలు భౌతికంగా బలంగా దృఢంగా సిద్ధహస్తులు కారు అంటారు. మరి అది నమ్మినప్పుడు మరి మీరు కూడా మీ ఐఏఎస్ పదవికి దీన్ని పరిగణనలోకి తీసుకొని రాజీనామా చేస్తారని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా ఇది ఐఏఎస్ అఖిల భారత సర్వీసులలో ఉండి అఖిల భారత సర్వీసుల యొక్క ఆంతర్యాన్నే గుర్తారు. మీరు నిజంగా మానసిక దౌర్బల్యం మీకుందని చెప్పి, మీరు నిజమైన మానసిక దివ్యాంగులు అని చెప్పి నేను చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ఇది ఒక మేధకు సంబంధించింది, ఇది పరిపాలన దక్షతకు సంబంధించింది. మీరు ఇలా ఒక పరిపాలన దక్షతకు సంబంధించిన దానిని మీరు పైలట్కి ముడిపెట్టామంటే మీరు ఏదో అంటారు దేనికో నాగలోకానికి నక్క ముడిపెట్టినట్టుగా ఉంది. ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇకనైనా మీరు వెంటనే మీ యొక్క వాక్యాలు వెనక్కి తీసుకొని బేసరత్తుగా క్షమాపణ దివ్యాంగ సమాజం చెప్పని ఎడల మీ యొక్క కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తాం. మీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు కూడా మా దివ్యాంగ సమాజం మరీ ముఖ్యంగా మా న్యాయవాద సమాజం అకుంఠిత దీక్షతో మేము ప్రతి ఒక్క దివ్యాంగ సమాజానికి ముందు నిలిచి మా హక్కుల సాధన కోసం మేము ముందు పోరాడతామని చెప్పేసి మరి ఆర్టీవీ తరఫున గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాను. కంపా వినోద్ కుమార్, న్యాయవాది, మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ. ఓకే, దీనిపై కూడా మేధావులు కూడా చాలా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మానసిక పరిపక్వత అనేది ఉండాలి, పరిపాలన దక్షత అనేది ఉండాలి. ఎందుకంటే రాణి రుద్రమ లాంటి వాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఒక చరిత్రను సృష్టించారు. వారు ఒక సైన్యాన్ని ముందు నడిపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి దాని విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. చెప్పండి సార్, ఇటువంటి పరిస్థితులను ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఆ స్థాయిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో ఉండి గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కూడా ఒక ప్రధాన ప్లేస్లో ఉండి వ్యవస్థను కూడా నిర్వహించారు. దానికి సంబంధించి ఇట్లా చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఏం చేస్తున్నారు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై? స్మితా సబర్వాల్ గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి ఐఏఎస్గా సేవలు అందిస్తాను. ఈరోజు వారు చేసే వ్యాఖ్యలు దివ్యాంగుల మీద ఏ రకంగా చేసింది అంటే ఆమెకు నాలెడ్జ్ లేదనుకోవాలా, లేకపోతే కావాలని చేసింది అనుకోవాలా, లేకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందా? కాన్స్టిట్యూషన్కు కట్టుబడి ఉండాల్సిన వ్యక్తి ఆమె. అటువంటి ఆమె ఈరోజు కాన్స్టిట్యూషన్నే అన్ని రకాలుగా అనగదొక్కే విధంగా, అంటే దివ్యాంగులను వాళ్ళను కించపరిచే విధంగా, అంటే నీకే ఉన్నదా నాలెడ్జ్? నువ్వు అందంగా ఉన్నంత మాత్రాన నీకే ఉన్నదా నాలెడ్జ్? ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వు ఫిజికల్గా మంచిగా ఉండొచ్చు, మెంటల్గా దివ్యాంగులు చాలా యాక్టివ్గా ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అది గుర్తుపెట్టుకొని మసలాలే. ఎక్స్ వేదికగా ఎప్పుడైతే నువ్వు ఆ రకంగా వ్యాఖ్యలు చేసినావో దాన్ని ఎంబడే ఉపసంహరించుకోవాలి, అపాలజీ చెప్పాలి, దివ్యాంగ సమాజానికి అపాలజీ చెప్పాలి. ఆ వేదికగానే ఇంకా ట్వీట్లు బాగా జరుగుతున్నాయి కదా, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే ఇది ఒక దగ్గర పుల్ స్టాప్ పడేటువంటి ఒకరికి మించి ఒకరు. ఇప్పుడు బాలలత గారు కూడా దీని మీద బాగా తీవ్రంగా స్పందించారు. దీని మీద ఏంటంటే విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి? బాలలత గారు కూడా కరెక్ట్గా మాట్లాడేళ్ళు. ఆమె కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చేసిన ఆమెకు అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉన్నది. ఆమె మీద ఎన్ని రకాలుగా స్పందించాలో అన్ని రకాలుగా స్పందించింది. ఇప్పటికైనా ఒక్కొక్క రోజు స్టేట్మెంట్ ఒక్కొక్క రకంగా ఇస్తుంది ఆమె. మరి దీని వెనుక పొలిటికల్ ఏ రకంగానైనా, లేకపోతే ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఏమన్నా ఈమెకు ప్రొవోకేట్ చేసిందా? ఈ రకంగా చేసి ఇష్యూని డైవర్ట్ చేసి ఎలక్ట్రిసిటీ దాని మీద ఉన్నది కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయమని చెప్పి ఏమన్నా రకంగానైనా చేసిందా ఏందనేది ఆమె గుర్తెరిగి ఇప్పటికైనా చెప్తున్నాం, అపాలజీ చెప్పాలి దివ్యాంగ సమాజానికి. నువ్వు నలుగురికి చెప్పేదానివి, నలుగురికి అన్ని రకాలుగా ఈ కాన్స్టిట్యూషన్ ఈ రకంగా ఉంటుందని చెప్పేదానివి. కాబట్టి నువ్వు అపాలజీ చెప్పాలి, లేదంటే నిన్ను మాత్రం ఇక్కడ ఈ దివ్యాంగ సమాజం తిరగనియదు అని చెప్తున్నా. అయితే ఇక్కడ చాలా వరకు అనేక అంశాలు కూడా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మీరు చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తున్నారు స్మితా సబర్వాల్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని? ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఈ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఒక మానసికంగా ఆమె లోనైంది, డిజార్డర్లో ఉన్నది. కాబట్టి ఆమెపై
చట్టపరంగా కూడా వికలాంగుల చట్టం ప్రకారం సెక్షన్ 92 ప్రకారం ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే న్యాయవాదుడు కూడా ఆ విధంగా కృషి చేస్తాము. కాబట్టి చట్టపరంగా ఆమెపై సెక్షన్ 92 ప్రకారం కేసు ఫైల్ చేయాలని మేము న్యాయవాదుల తరపున పోరాటం చేస్తున్నాం. ఓకే ఓకే మీరు చెప్పండి, ఇప్పుడు 2016లో కూడా ఈ డిజేబుల్డ్ యాక్ట్ కూడా ఉందంటున్నారు. దానికి సంబంధించి ఎట్లాంటి ప్రొటెక్ట్ యాక్ట్ డిజేబుల్కి సంబంధించి ఉండేది, దాంట్లో ఏం పొందుపరిచారు? First of all, I really condemned as an advocate. I'm totally condemning the statement of Sabita Agarwal IS. So, our disabled society is very thoroughly depressed. So, as a IAS officer, Sabita Agarwal should remove his statement from the Twitter X. This is my statement, and I'm definitely. అయితే ఇప్పటి వరకు మహిళలు చాలా రకంగా శారీరకంగా పురుషులతో పోలిస్తే కొంత వీక్ ఉంటారు. అట్లాంటప్పుడు రిజర్వేషన్ల గురించి పోరాడాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు అన్ని రకాలుగా, ఎందుకంటే ఎంతోమంది వృత్తులలో స్థిరపడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్ కూడా ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండి వాళ్ళను మానసికంగా ఎంతో ఉన్నతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం, వాళ్ళలో ఇంకొక ఇన్స్పిరేషన్ కలిగించి వాళ్ళని సమాజంతో పాటు ముందుకు నడిపించాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు తను చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ కూడా దాదాపు వరంగల్లో కూడా ఒక పెద్ద కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వర్షం వల్ల ఈ కార్యక్రమం కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి అంటున్నారు. మొత్తానికైతే స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా తీవ్రంగా ఖండించాలి. వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. దీనిపై కూడా మేము న్యాయవాదులందరం కూడా పోరాటం చేస్తాము, వారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ వరంగల్ న్యాయవాదుల్లో కనిపిస్తుంది. హనుమకొండ అదాలత్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.